హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మాలతి. ఈ రోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, ఒకవేళ మీది డస్కీ లేదా డార్క్ స్కిన్ అయినప్పుడు ఎలాంటి కలర్స్ చూస్ చేసుకోవడం అనేది నేనైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలాంటి కలర్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళ స్కిన్ టోన్ అనేది ఇంకొంచెం బెటర్ గా కనిపిస్తుంది అనేది నేనైతే ఈ వీడియోలో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కంప్లీట్ గా చూసేయండి. మీకైతే డెఫినెట్ గా యూజ్ అనేది ఉంటుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు మనమైతే ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఏ కలర్ వేసుకున్నా, ఎలాంటి డ్రెస్ వేసుకున్నా కూడా మీరు కాన్ఫిడెన్స్ తో క్యారీ చేయాలి. కాన్ఫిడెన్స్ తో క్యారీ చేస్తే ఏ డ్రెస్ అయినా సరే మనకు సూట్ అవుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేనైతే అన్ని కలర్స్ వేసుకుంటాను అన్నమాట. స్పెసిఫిక్ గా ఈ కలరే వేసుకోవాలి, ఇదే వేసుకోవాలని నాకైతే ఏముండదు. నేనైతే అన్ని కలర్స్ వేసుకుంటాను. కలర్ అనేది బ్యూటీని ఎప్పుడు డిసైడ్ చేయొద్దు. బట్ చాలా మంది ఏమనుకుంటారంటే, డార్క్ గా ఉండే స్కిన్ టోన్ వాళ్ళకి ఏ డ్రెస్సెస్ ఎక్కువగా సూట్ కావు, ఫేర్ గా ఉన్న వాళ్ళకి డ్రెస్సెస్ అనేవి సూట్ అవుతాయని. కానీ అలా ఏమి కాదండి. మీరు కాన్ఫిడెంట్ గా ఏది క్యారీ చేసినా కూడా ప్రతి ఒక్కటి మీకైతే సూట్ అవుతుంది. అట్రాక్టివ్ గా కనిపించడం అనేది మీ పర్సనాలిటీ పైన, మీ స్టైల్ పైన, మీరు కాన్ఫిడెంట్ గా క్యారీ చేస్తున్నారు అనే దానిపైన ఆధారపడి ఉంటుంది తప్ప మీ స్కిన్ టోన్ కి కలర్ కానీ ఏవి దాన్ని డిసైడ్ చేయలేవు. మనం ఎలా ఉన్నామో అలా మనకు మనమే యాక్సెప్ట్ చేసినప్పుడే ప్రతిదీ బ్యూటిఫుల్ గా ఉంటుంది అన్నమాట. సో కలర్స్ అనేవి మనం చూస్ చేసుకోవాలి. ఎలాంటి కలర్ వేసుకోవాలనిపిస్తుంది అనేది మనం చూస్ చేసుకోవాలి తప్ప కలర్ అనేది మనల్ని చూస్ చేసుకునేటట్టు ఉండకూడదు. ఫస్ట్ ఇవైతే రియలైజ్ అవ్వండి. సో అర్థమైంది కదా ఇవాటి టాపిక్ ఏంటో. ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. డస్కీ ఆర్ డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళు ఏ కలర్ అయినా చూస్ చేసుకోవచ్చు మనం వేసుకునేటప్పుడు. బట్ బాగా అట్రాక్టివ్ గా కనిపించే కొన్ని కలర్స్ అయితే నేను ఈ రోజు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఫస్ట్ కలర్ వచ్చేసి ఐవరీ. ఐవరీ కలర్ ఏంటంటే ప్రతి స్కిన్ టోన్ వాళ్ళకి సెట్ అవుతుంది అనమాట. స్పెషల్లీ డార్క్ లేదా డస్కీ స్కిన్ టోన్ వాళ్ళకైతే చాలా బాగా సూట్ అవుతుంది అనమాట. సో ఈ కలర్ ఏంటంటే మీ లుక్ ని గానీ, మీ స్కిన్ టోన్ గానీ ఇంకా ఎన్హాన్స్ చేసి చూపిస్తుంది. సో మీరు డైలీ యూజ్ చేసే వాటిలో ఈ కలర్ అయితే డెఫినెట్ గా యాడ్ చేసుకోండి. అండ్ ఈ కలర్ వేసుకున్నప్పుడు మీ లుక్ అనేది ఇంకా ఎన్హాన్స్ చేయడానికి మేకప్ అనేది లైట్ మేకప్ అండ్ జ్యువెలరీ, తర్వాత జ్యువెలరీ చూస్ చేసుకునేటప్పుడు అయితే సింపుల్ జ్యువెలరీ చూస్ చేసుకోండి. మీ లుక్ అనేది ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా షాపింగ్ వెళ్ళినప్పుడు ఈ కలర్ ని మాత్రం చూస్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ సెకండ్ కలర్ వచ్చేసి బ్లాక్. బ్లాక్ నచ్చని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఇదైతే నాకు తెలిసి ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా చాలా బాగా సూట్ అవుతుంది అనమాట. మీరు దీంట్లో ఏ షేడ్స్ చూస్ చేసుకున్నా కూడా, బ్లాక్ అంటే బ్లాక్ ఒకటే ఉండదు కదా, బ్లాక్ లో కూడా చాలా షేడ్స్ ఉంటాయి. ఏ షేడ్ చూస్ చేసుకున్నా కూడా చాలా బాగా సూట్ అవుతుంది అనమాట. డార్క్ అండ్ డస్కీ స్కిన్ ఉన్న వాళ్ళు చూడండి, మిమ్మల్ని అయితే గార్జియస్ గా చూపిస్తుంది. అండ్ నైట్ టైం ఫంక్షన్స్ లేదా పార్టీస్ ఏదైనా ఉంటే, ఒకవేళ మీకు బ్లాక్ అనేది సెంటిమెంట్ కాకపోతే ఫంక్షన్స్ కి పార్టీకి వేసుకోవడం ఖచ్చితంగా బ్లాక్ అనేది ప్రిఫర్ చేయండి. అండ్ డ్రెస్ మీ అక్కడ మిమ్మల్ని బీట్ చేసే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. బ్లాక్ కలర్ అవుట్ఫిట్ వేసుకునేటప్పుడు బ్లాక్ ఇంకా ఎక్కువ అట్రాక్టివ్ గా కనిపిస్తుంది కాబట్టి మేకప్ చూస్ చేసుకునేటప్పుడు చాలా లైట్ మేకప్ అనేది చూస్ చేసుకోండి. హెవీ లిప్స్టిక్ అవేవి వేయకుండా చాలా లైట్ మేకప్ అనేది యూజ్ చేయండి. ఓవర్ డన్ లుక్ అయితే అవాయిడ్ చేయండి. కమింగ్ టు ద నెక్స్ట్ వన్, మస్టర్డ్ ఎల్లో. సో డార్క్ అండ్ డస్కీ స్కిన్ ఉన్న వాళ్ళకైతే మస్టర్డ్ ఎల్లో ఫేర్ స్కిన్ ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే డస్కీ స్కిన్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా సూట్ అవుతుంది అన్నమాట. మస్టర్డ్ ఎల్లో ఎప్పుడైతే మీరు మస్టర్డ్ ఎల్లో ఏదో ఒక అవుట్ఫిట్ వేసుకుంటారో అప్పుడు స్కిన్ లో చాలా గ్లో అనేది యాడ్ అవుతుంది. సో ఫేషియల్ చేసుకోవడం వల్ల వచ్చిన గ్లో అయితే కాదు, ఆ ఎల్లో బ్రైట్నెస్ అనేది మీ స్కిన్ టోన్ పైన పడడం వల్ల మీ స్కిన్ అనేది చాలా బ్రైట్ గా కనిపిస్తుంది. సో ఇదన్నమాట ట్రిక్. సో ఏంటంటే మీరు ఆ చామ్ అనేది ఫీల్ అవుతారు. మస్టర్డ్ ఎల్లో ఎప్పుడు వేసుకున్నా కూడా అది ఏ అవుట్ఫిట్ అయినా అవనివ్వండి, శారీ అయినా లేదా కుర్తీ అయినా లెహంగా అయినా ఏదైనా సరే, ఏదైనా అవనివ్వండి, ఏది వేసుకున్నా కూడా ఆ చామ్ అనేది మీరైతే ఫీల్ అవుతారు. సో చాలా కాన్ఫిడెన్స్ ని కూడా నింపుతుంది మస్టర్డ్ ఎల్లో. అండ్ ఫంక్షన్స్ కి పార్టీస్ కి వెళ్ళేటప్పుడు మస్టర్డ్ ఎల్లో మాత్రం డార్క్ అండ్ డస్కీ స్కిన్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి. మీరైతే ఒకవేళ మస్టర్డ్ ఎల్లో శారీ చూస్ చేసుకుంటే దాంతో మీరు డార్క్ మెరూన్ బ్లౌజ్ అనేది చూస్ చేసుకోండి. అంతకు మించిన అవుట్ఫిట్ అయితే నాకు తెలిసి ఉండదు. ఖచ్చితంగా ఈ లుక్ అయితే ట్రై చేయండి. డ్రెస్ మీ ఈ లుక్ అయితే మీరు ఖచ్చితంగా అడిక్ట్ అయిపోతారు. అండ్ డస్కీ లేదా డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళకి మిగతా కలర్స్ తో కంపేర్ చేస్తే మస్టర్డ్ ఎల్లో అండ్ బ్లాక్ అయితే చాలా బాగా సూట్ అవుతుంది అనమాట. మిగతా కలర్స్ తో కంపేర్ చేస్తే కూడా మీరు బ్లాక్ అండ్ మస్టర్డ్ ఎల్లో వేసుకున్నప్పుడు మీకు అవతల వాళ్ళ నుండి కాంప్లిమెంట్స్ కూడా ఎక్కువ వస్తాయి. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీరు కలర్స్ కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు, ఫంక్షన్స్ కి పార్టీస్ కి ఏమి వేసుకెళ్ళాలి అని తెలియనప్పుడు గుడ్డిగా మస్టర్డ్ ఎల్లో చూస్ చేసుకొని మీరు ఏ జ్యువెలరీ వేసుకున్నా, ఏ మేకప్ వేసుకున్నా, వేసుకోకపోయినా కూడా మీ లుక్ అనేది చాలా బాగా హైలైట్ అవుతుంది. నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ.
ఐవరీతో పాటు బ్లూ కూడా ఎవర్ గ్రీన్ కలర్ అన్నమాట. అండ్ ఇది అన్ని స్కిన్ టోన్ వాళ్ళకి కూడా చాలా బాగా సెట్ అవుతుంది. బ్లూ అనేది చాలా కాన్ఫిడెన్స్ ని కూడా నింపుతుంది అన్నమాట. మీరు డే అంతా కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉండాలంటే మాత్రం బ్లూ కలర్ అయితే ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి. మీరు బ్లూ కలర్స్ చూస్ చేసుకునేటప్పుడు కూడా బ్లూ లో లైట్ షేడ్స్ లైట్ కలర్స్ కి వెళ్ళిపోండి. డార్క్ షేడ్స్ ఏవైతే ఉంటాయో మాక్సిమం వాటిని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ దీంతో పాటు మీరు బ్లూ మీదకి అయితే సిల్వర్ జ్యువెలరీ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎప్పుడైతే బ్లాక్ అండ్ బ్లూ వేసుకుంటారో అప్పుడు మీరు సిల్వర్ జ్యువెలరీ దీంతో పేర్ చేసి వేసుకోవడం వల్ల మీ లుక్ అనేది ఇంకా ఎన్హాన్స్ అయి కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ కలర్ వచ్చేసి లావెండర్. మీ స్కిన్ టోన్ ని ఇంకా ఎన్హాన్స్ చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్ గా మీరైతే లావెండర్ ని చూస్ చేసుకోండి. సో ఇదేంటంటే చాలా ఎలిగెంట్ కలర్ అన్నమాట. ఎంత మందిలో మీరు ఒక ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు కానీ పార్టీకి వెళ్ళినప్పుడు కానీ మీరు ఎంత మందిలో ఉన్నా కూడా మిమ్మల్ని అయితే స్పెషల్ గా చేసి చూపిస్తుంది లావెండర్ కలర్ అనేది. ఈ కలర్ అనేది లావెండర్ కలర్ అనేది అండ్ మీరు చూస్తే కూడా చాలా తక్కువగా కనిపిస్తుంది. సో మీరు అలాంటి కలర్స్ పిక్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీరు ఎంత మందిలో ఉన్నా కూడా మిమ్మల్ని చాలా బ్యూటిఫుల్ గా అండ్ అట్రాక్టివ్ గా చూపిస్తుంది. అండ్ దీంతో పాటు మీరు మేకప్ వేసుకునేటప్పుడు చాలా లైట్ మేకప్ అనేది ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ కలర్ వచ్చేసి వైట్. నో డౌట్ ప్రతి స్కిన్ టోన్ కి సెట్ అవుతుంది అనమాట. డార్క్ స్కిన్ టోన్ వాళ్ళకి కానివ్వండి, డస్కీ స్కిన్ టోన్ వాళ్ళకి కానివ్వండి, ఇది వేసుకోవడం వల్ల ఏంటంటే చాలా షైనీ లుక్ ఉంటుంది అన్నమాట. సో మీకు ఒక పీస్ఫుల్ లుక్ కావాలి, కాన్ఫిడెంట్ గా క్యారీ చేయాలి, గార్జియస్ గా కావాలి అన్నప్పుడు ఈ వైట్ అనేది మీరు గుడ్ గా చూస్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ మీరు వైట్ చూస్ చేసుకున్నప్పుడు దాంట్లో ఆఫ్ వైట్ కూడా చూస్ చేసుకోవచ్చు. వైట్ లో మీరు ఇంకా ఏ షేడ్స్ అయినా చూస్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే డల్ గా ఉండే షేడ్స్ అయితే చూస్ చేసుకోవద్దు. వైట్ లో చాలా డల్ షేడ్స్ కూడా ఉంటాయి కదా, అవైతే చూస్ చేసుకోవద్దు. ఎందుకంటే డస్కీ స్కిన్ టోన్ వాళ్ళకి వైట్ లో డల్ షేడ్స్ చూస్ చేసుకోవడం వల్ల స్కిన్ టోన్ అనేది ఇంకా డల్ గా కనిపిస్తుంది అనమాట. అందుకని డల్ వైట్ అయితే చూస్ చేసుకోవద్దు. వైట్ లో మీరు చూస్ చేసుకునేటప్పుడు కొంచెం బ్రైట్ గా ఉండే వైట్ అయితే చూస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ బ్రైట్ అండ్ బ్యూటీ కలర్ వచ్చేసి ఆరెంజ్. సో ఆరెంజ్ ఏంటంటే మీరు ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళాలన్నా లేదంటే ఏదైనా పార్టీకి వెళ్ళాలన్నప్పుడు మీరు ఏ కలర్ వేసుకోవాలని కన్ఫ్యూజన్ లేకుండా మస్టర్డ్ ఎల్లో అండ్ ఆరెంజ్ అయితే కన్ఫ్యూజన్ లేకుండా చూస్ చేసుకోవచ్చు. అండ్ మీరు దీంతో ఏ మేకప్ అయినా లేదంటే జ్యువెలరీ అయినా వేసుకున్నా వేసుకోకపోయినా ఈ ఒక్క కలర్ అనేది మిమ్మల్ని బాగా హైలైట్ చేసి చూపిస్తుంది. మీరు ఎంత మందిలో ఉన్నా కూడా అండ్ మీ స్కిన్ టోన్ లో ఈ కలర్ వేసుకున్నామన్న చామ్ అనేది తెలియడానికి మీరు ఈ కలర్ చూస్ చేసుకునేటప్పుడు ఎక్కువ బ్రైట్ కలర్ చూస్ చేసుకోకూడదు, ఎక్కువ లైట్ కలర్ అనేది చూస్ చేసుకోకూడదు. కొన్ని ఆరెంజ్ కలర్స్ చూస్తే ఏంటంటే చాలా ఇరిటేటింగ్ గా ఉంటాయి అన్నమాట. చాలా బ్రైట్ గా ఉండి చాలా ఇరిటేటింగ్ గా అనిపిస్తుంది. సో అలాంటి కలర్ ని మాత్రం పూర్తిగా అవాయిడ్ చేయండి. అండ్ మీరు ఈ కలర్ లో ఇంకా ఎలిగెంట్ గా కనిపించడానికి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కానీ సిల్వర్ జ్యువెలరీ కానీ చూస్ చేసుకోండి. ఈ జ్యువెలరీ ఏంటంటే మీకు ఒక బోల్డ్ అండ్ సూపర్ లుక్ ఇస్తుంది. మస్టర్డ్ ఎల్లో, ఆరెంజెస్ ఇలాంటివి ఏంటంటే మిమ్మల్ని ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు కానీ పార్టీకి వెళ్ళినప్పుడు కానీ ఏంటంటే మిమ్మల్ని చాలా స్పెషల్ గా చేసి చూపిస్తాయి అన్నమాట డైలీ వేర్ లో కానీ. అండ్ డైలీ మీరు యూజ్ చేసుకోవడానికి ఇందాక నేను చెప్పినట్టు ఐవరీ, బ్లూ, బ్లాక్ ఇలాంటి కలర్స్ అన్ని కూడా మీరు డైలీ యూజ్ లో వేసుకున్నప్పుడు మిమ్మల్ని చాలా అట్రాక్టివ్ అండ్ కాన్ఫిడెంట్ గా ఉంచుతాయి అన్నమాట. నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రే. గ్రే ని కూడా ఎవరు ఇష్టపడిన వాళ్ళు ఉండరు. సో గ్రే ఏంటంటే ఫేర్ స్కిన్ టోన్ వాళ్ళతో కంపేర్ చేస్తే డార్క్ అండ్ డస్కీ స్కిన్ టోన్ వాళ్ళకి చాలా బాగా సూట్ అవుతుంది అన్నమాట. గ్రే అండ్ ఐవరీ చూస్ చేసుకున్నప్పుడు ఏంటంటే మీ స్కిన్ టోన్ ఇది అని అయితే చూపించారు, మీ లుక్ ని ఇంకా అట్రాక్టివ్ గా చూపిస్తారు. ఈ రెండు కలర్స్ చూస్ చేసుకోవడం వలన గ్రే కలర్ వచ్చేసి మీరు డైలీ యూజ్ చేసుకున్న వాటిలో హ్యాపీగా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఫంక్షన్స్ కానీ పార్టీకి కానీ వెళ్ళాలనుకుంటే దాంట్లో మీరు గ్రే వేసుకోవాలనుకుంటే కొంచెం షైనీ ఫ్యాబ్రిక్ ఏవైనా ఉంటే అలాంటి గ్రే ని యూజ్ చేసుకోవచ్చు. లైక్ డవ్ గ్రే అలాంటివి ఉంటాయి కదా, అవి ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ లేదా డైలీ వేసుకునేటప్పుడు లేదా డైలీ యూజ్ చేసుకునేటప్పుడు కొన్ని ఫ్యాబ్రిక్స్ ఏంటంటే కొన్ని కలర్స్ డల్ గా కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కలర్స్ ఏంటంటే కాటన్ పైన డల్ గా కనిపిస్తాయి, అదే కలర్స్ కాటన్ పైన బ్రైట్ గా కూడా కనిపిస్తాయి. ఇలా వేరియేషన్ అనేది చూసుకొని మీరు కలర్స్ అయితే చూస్ చేసుకోవాలి. సో సింపుల్ గా చెప్పాలి ఏంటంటే మీరు ఫంక్షన్ కి వెళ్ళేటప్పుడు జార్జెట్, సిల్క్ అలాంటి ఫ్యాబ్రిక్ అనేది చూస్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం షైనీగా ఉంటాయి, దాని మీద చాలా బాగా హైలైట్ అవుతుంది అనమాట. మీరు రెగ్యులర్ యూస్ లో కూడా జార్జెట్, షిఫాన్ అయినా కాటన్ అయినా ఇలా ఏదైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీంతో మీరు సిల్వర్ జ్యువెలరీ అయితే పిక్ చేసుకోవచ్చు. అండ్ మేకప్ అయితే హెవీ మేకప్ కూడా వేసుకోవచ్చు. బట్ ఏంటంటే మేకప్ అనేది ఎక్కువ డార్క్ గా ఉండకూడదు. మీరైతే హెవీ మేకప్ కూడా వేసుకోవచ్చు, బట్ డార్క్ మేకప్ అయితే అవాయిడ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ వచ్చేసి మెరూన్. సో మీరు బ్లాక్ వేసుకున్నప్పుడు ఎంత స్టన్నింగ్ లుక్ ఉంటుందో అదే లుక్ మీరు మెరూన్ వేసుకున్నప్పుడు కూడా ఉంటుంది అనమాట. సో బ్లాక్ కంటే కూడా మెరూన్ ఏంటంటే ఎక్కువ మీ స్కిన్ టోన్ అనేది షైనీగా చూపిస్తుంది. మెరూన్ వచ్చేసి మెరూన్ అనేది మీరు ఎలాంటి అకేషన్ లోనైనా వేసుకోవచ్చు. లైక్ టెంపుల్ సెరమనీ ఇలాంటివి ఉంటాయి కదా, దాంట్లో కూడా వేసుకోవచ్చు. మీరు చాలా బ్రైట్ గా బ్యూటిఫుల్ గా కనిపించాలంటే మాత్రం దీంతో పాటు మీరు సిల్వర్ జ్యువెలరీ లేదా గోల్డెన్ జ్యువెలరీ అయినా చూస్ చేసుకోవచ్చు యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్. కొన్నిసార్లు ఏంటంటే చాలా సింపుల్ అకేషన్స్ ఉంటాయి కదా, అలాంటప్పుడు మనం ఏంటంటే సిల్వర్ జ్యువెలరీ చూస్ చేసుకుంటే చాలా బాగా ఉంటుంది అనమాట. హెవీ అకేషన్ లో మాత్రం గోల్డ్ జ్యువెలరీ అనేది చాలా బాగా హైలైట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి రోజ్ కలర్. అండ్ డస్కీ స్కిన్ వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కలర్ అని చెప్పొచ్చు.
చేసుకోవచ్చు. మీ లుక్ ని ఇంకా బ్యూటిఫుల్ గా ఎన్హాన్స్ చేసి చూపిస్తుంది. ఇలా చూస్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీరు ఇలాంటి కలర్ లో అవుట్ఫిట్ వేసుకున్న ప్రతిసారి కూడా మీకు ఒక పింకిష్ లుక్ అయితే ఉంటుంది అండ్ అట్రాక్టివ్ అండ్ యంగ్ గా కూడా కనిపిస్తారు. ఈ కలర్స్ అనేవి చూస్ చేసుకోవడం వల్ల ఇప్పుడు నేను చెప్పిన కలర్స్ అన్నింటిలో కూడా మీరు వీటికి స్టిక్ అయిపోకుండా వీటిలో టింట్స్, టోన్స్, షేడ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఎన్ని షేడ్స్ ఉంటే దాంట్లో అవన్నీ కూడా యూజ్ చేయండి. సో నేనైతే బేసిక్ కలర్స్ మీ ముందుకు తీసుకొచ్చాను అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అంటే రెడ్ కలర్ లో మనం వైట్ అనేది యాడ్ చేసుకుంటే వచ్చే కలర్ ని టింట్ అంటారన్నమాట. అదే రెడ్ కలర్ లో మనం గ్రే కలర్ ని యాడ్ చేసుకుంటే వచ్చే కలర్ ని టోన్స్ అంటారన్నమాట. అండ్ రెడ్ లో మళ్ళీ మనం బ్లాక్ అనేది యాడ్ చేసుకుంటే వచ్చే కలర్స్ ని షేడ్స్ అంటారన్నమాట. సో ఇలా రెడ్ ప్లేస్ లో మనం ఇంకా కలర్స్ అన్ని మారుస్తూ వైట్, బ్లాక్, గ్రే యాడ్ చేస్తే వచ్చే కలర్స్ ని టింట్స్, టోన్స్, షేడ్స్ అంటారు. సో ఇదైతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాగని ఇందాక మనం చెప్పుకున్నట్టు కొన్ని కలర్స్ కి స్టిక్ అయిపోకుండా మనమైతే అన్ని కలర్స్ లో దాంట్లో షేడ్స్ కూడా ట్రై చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడే తెలుస్తుంది మనకి ఏది సూట్ అవుతుంది, ఏది బాగుంటుందని. ఎవరో చెప్తే వినడం కాదు, మనకు మనం రియలైజ్ అయ్యి వేసుకోవాలన్నమాట. డెఫినెట్ గా కూడా మీకు నచ్చుతుంది, ఒకసారి ట్రై చేయండి. ఇంకొక బ్యూటిఫుల్ అండ్ మిమ్మల్ని అట్రాక్ట్ గా చూపించే కలర్ ఏంటంటే గోల్డెన్ కలర్. సో ఈ గోల్డెన్ కలర్ ఎవరు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ముఖ్యంగా డార్క్ అండ్ డస్కీ స్కిన్ వాళ్ళకైతే చాలా బాగా సూట్ అవుతుంది. వాళ్ళు వేసుకుంటే మాత్రం చాలా గోర్జియస్ గా కనిపిస్తారు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కలర్ డస్కీ అండ్ డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళకి. సో మీరు ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ వెళ్ళాలనుకున్నప్పుడు ఏ కలర్ వేసుకోవాలనే కన్ఫ్యూజన్ లో మీరు ఉన్నప్పుడైతే ఈ గోల్డెన్ కలర్ అయితే గుడ్డిగా వేసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ గోల్డెన్ కలర్ అవుట్ఫిట్ వేసుకున్నప్పుడు మినిమల్ యాక్సెసరీస్ ఉండాలి. ఎందుకంటే మనం గోల్డ్ కలర్ చూస్ చేసుకున్నప్పుడు అదే మనల్ని ఎక్కువగా బ్రైట్ గా అదే చూపిస్తుంది అన్నమాట. కాబట్టి యాక్సెసరీస్ ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది, అంత మంచిగా కూడా కనిపిస్తారు. సో గోల్డెన్ కలర్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కలర్ అని చెప్పొచ్చు. చాలా బాగా సూట్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నేను చెప్పిన కలర్స్ అన్ని కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. దీంట్లో మీరు షేడ్స్ కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. డార్క్ అండ్ డస్కీ స్కిన్ ఉన్న వాళ్ళు మాకు ఈ కలర్ సూట్ అవ్వదని పక్కకు పెట్టకుండా ఒకసారి ట్రై చేస్తుంది. ట్రై చేస్తేనే కదా మనకి ఏదైనా తెలిసేది. మీకు కూడా అన్ని కలర్స్ చాలా బాగా సూట్ అవుతాయి, ఫేర్ గా ఉన్న వాళ్ళకంటే కూడా. చూసారు కదా, ఇది ఇవాటి వీడియో. మళ్ళీ నేను చెప్పేది ఒకటే, కలర్స్ ని మీరు చూస్ చేసుకోవాలి తప్ప కలర్స్ అనేవి మిమ్మల్ని చూస్ చేసుకునే విధంగా అయితే ఉండకూడదు. మీరు కాన్ఫిడెంట్ గా క్యారీ చేయగలం అన్నప్పుడు యూ కెన్ చూస్ ఎనీ కలర్ అన్నమాట. స్పెసిఫిక్ గా డార్క్ స్కిన్ వాళ్ళకైతే ఈ కలరే ఉండాలి, ఫేర్ గా ఉన్న వాళ్ళకైతే ఈ కలర్ ఉండాలి, అలా ఏమీ ఉండదు. నాకు తెలిసి ఫేర్ స్కిన్ టోన్ వాళ్ళకంటే డార్క్ అండ్ డస్క్ స్కిన్ టోన్ వాళ్ళకి ఎక్కువ కలర్స్ అనేవి సూట్ అవుతాయి. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు అనేది మీ ఇష్టం. మీరు ఎలాంటి కలర్స్ వేసుకోవాలన్నది కూడా మీ ఇష్టమే. ఇంకొకరు మిమ్మల్ని జడ్జ్ చేసుకునే విధంగా మిమ్మల్ని మీరు మాత్రం చేసుకోవద్దు. సో మీకు ఏది నచ్చితే, మీకు ఏ కలర్ నచ్చితే, మీరు ఏ అవుట్ఫిట్ లో కాన్ఫిడెంట్ గా అయితే ఉంటే దాన్ని మీరు చూస్ చేసుకోండి. సో ఇవాటి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కి, రిలేషన్స్ కి కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి టాపిక్ తో మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.